తిరుమల వేదికగా భారీ అక్రమాలు జరుగుతున్నాయని వాటిని నియంత్రించాల్సిన టీటీడీ విజిలెన్స్ విభాగం పట్టించుకోవటం లేదని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల నుంచి దుకాణాలు, షాపుల పేరుతో రకరకాల అక్రమాలు జరుగుతున్నా టీటీడీ ఈవో, అదనపు ఈవో చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ ఎవరైనా, ఇతర పార్టీ నేతలైనా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే రకంగా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకి కూడా తెలియకుండా కొంతమంది ఆయన పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడితే కూడా చర్యలు తీసుకుంటామంటున్న జనసేన నేతలతో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. తిరుమలకి శ్రీవారి దర్శనం కోసం నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే భక్తుల అవసరాల కోసం దుకాణాలు, షాప్స్, లేదంటే తట్లు, ఇట్లా రకరకాలుగా గతంలో స్థానికులకి ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తూ కూడా గతంలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాయి. అయితే 1990లో ఒక 200 నుంచి 300 రూపాయల వరకు ఉన్నటువంటి తట్లు ఇవాళ 2000 నుంచి 3000కి వెళ్ళిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? తిరుమల ప్రక్షాళన చేస్తామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికి 3 నెలలు అయిపోతుంది. మరి ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంత భారీ ఎత్తున తట్లు ఎక్కడ పడితే అక్కడ కాలిబాట కావచ్చు, లేదంటే తిరుమల వేదిక కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ తట్లు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ముందుకు తెలుసు? దీంట్లో ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్మెంట్ ఉందంటున్నారు, లేదంటే జనసేన పార్టీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నారు. రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. కిరణ్ రాయల్ గారు మనతో ఉన్నారు. ఏంటి సార్, ఏంటి ఈ తట్ల గోలు ఏంటి? తిరుమల కాలిబాటలో ఎక్కడ పడితే అక్కడ వేల తట్లు, మీరేమో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మేము మొత్తం తీసేస్తున్నాము అంటున్నారు. కానీ జనసేన ఏ అధికారి తట్ల దగ్గరికి పోయినా మా వెనకాన పలానా ఆయన అండున్నాడు అంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఏం చెప్తారు? అదే సార్, తిరుమలలో తట్టల గోల వైసీపీ గోల, అది మా గోల కాదు. వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వం నుంచి పాతుకుపోయారు. వాళ్ళు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ పేర్లు చెప్పుకొని బతికేస్తారు అక్కడ కొండపైన. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా వ్యాపారం చేసుకున్నారు, దోచేశారు భక్తుల దగ్గర. అప్పుడు ఉన్న చైర్మన్లు, ఈవోలు వాళ్ళకి సహకరించారు, అయిపోయింది. ఇక్కడ ప్రభుత్వం అది కాదు. ఇక్కడ ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించారు. తిరుపతిలో మేము గెలిచినాం అంటే ప్రజలు మా మీద నమ్మకంతో గెలిపించారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు చూసే ఓట్లేశారు. నన్ను ఆయన చూసి ఓట్లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూసే ఓట్లేశారు. ఆయన సిద్ధాంతాలు నచ్చి ఓట్లేశారు. ఆయన ఒక్క భావాజాలం తెలుసు, తిరుమల ప్రక్షాళన పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారని చెప్పి ఓట్లేశారు. మేము అధికారంలో రాగా మీరు చూసుంటారు, వచ్చిన 10 రోజులకే తిరుమలలో కంచి మఠం, అది శారదా స్వరూపానంద మఠం కానివ్వండి, ఆ చుట్టుపక్కల మఠాలు జరిగిన స్కాములు కానివ్వండి, టీటీడీలు టికెట్లు 100 కొద్ది టికెట్లు అన్నీ బయట పెట్టాం. మేమే జనసేన పార్టీ తీసుకొని కంప్లైంట్లు ఇచ్చాం, కేసులు పెట్టి అన్నీ చేసాం. ఈ తట్టలతో కూడా మేము అప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నాం, ఒక్కొక్కటి తీస్తున్నాం. ఎవరైతే అనాథరైజర్గా తట్టలు పెట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవన్నీ తీసేమని చెప్తున్నాం, తీపిచ్చేస్తున్నాం. నిజంగా తట్టలు పెట్టుకొని కొండపైన భక్తులు సేవ చేసి ఏదో ఉచ్చ రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాదని గత ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డికో, లేకపోతే వి సుబ్బారెడ్డికో, ధర్మారెడ్డికో భజన చేసే సంస్థలు కొన్ని ఉన్నాయి. ఆ సంస్థలు తట్లు ఇచ్చేశారు, వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు జనసేన పేరు చెప్పుకుంటున్నారని చెప్పి సమాచారం రావడంతో వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే రకరకాల పేర్లు వినపడుతున్నాయి. మా వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారు కొంతమంది చెప్తారు, ఆ తట్టక దగ్గర పోయిన వెంటనే. లేదంటే ఉదాహరణ మీ పేరే కూడా చెప్పేస్తారు, లేదంటే ఇంకొకరి పేరు ఎవరు కీలకంగా ఉంటారో వాళ్ళ పేర్లు ఎక్కువగా వాడుతున్నారు. ఏంటి నిజంగా అలాంటి? మీరేమో ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు, మరి గ్రౌండ్ లెవెల్ అలా ఉందా? ఖచ్చితంగా ఉంది. అందుకే ఇప్పుడు మేము చెప్తున్నాం, ఈఓ గారిని, అడిషనల్ ఈఓ గారిని కలవబోతున్నారు. రేపు విజిలెన్స్ ఎస్ఓ గారిని కలుస్తున్నాను. మీరు పని చేయండి, విజిలెన్స్ ఎస్ఓ గారు మీ పని మీరు చేయండి. మీరు వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి. ఒక ప్రత్యేక 10 మంది కమిటీ వేయండి. కమిటీ 10 మందిని కానీ వేస్తే 2 రోజులు క్లియర్ చేసేయచ్చు తిరుమలలో అక్రమ తట్టలు. ఏమండి, ఎక్కడ చెప్తున్నా ఓపెన్గా, జనసేన పార్టీ పేరు చెప్పుకొని ఎవరైనా తట్టలు పెట్టుకుంటే మీరు తీసేసేయండి. ఒకవేళ జనసేన పార్టీ అంటే మా దృష్టి తీసుకురండి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఇట్లాంటి ఒప్పుకోడు. ఆయన కూడా మంచివాడే. ఈ నీతికి అవినీతి కూడా ఆయన ఏమన్నా కూడా ఆయన ఒప్పుకోడు. పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయినా కాబట్టి ఆ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకురండి. ఆయన చూస్తాడు ఎవరు జనసేన పార్టీ చేసినా లేదా, నిజంగా జనసేన పార్టీ కార్యకర్తకు తట్ట ఉందా లేదా, పైన అది ఆథరైజర్ చూస్తాం. అంతేగాని జనసేన పార్టీ పేరు చెప్పుకుని మా పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకురావాలని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రది. ఇది వాస్తవం, ఇది తెలిసి కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తట్టలు తీసేసేయండి, నిజంగా పెట్టుంటే రిమూవ్ చేసేయండి, అధికారులు పెట్టి రిమూవ్ చేయండి. సహకరిస్తారు ఖచ్చితంగా. అక్రమాన్ని, అన్యాయాన్ని తిరుమలలో మేము ఎంకరేజ్ చేయము. 100 కోట్ల స్కామ్ తట్టల జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు విజిలెన్స్ గారికి చెప్తున్నాం, విజిలెన్స్ ఎస్ఓ గారికి చెప్తున్నాం, మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరైనా జనసేన పార్టీ పేరు ఇంకో పార్టీ పేరు చెప్తే ఇమీడియట్ మాకు ఫోన్ చేయండి, మేము మాట్లాడతాం. చెప్తున్నాం కదా, ఇట్లాంటి ఎంక్వైరీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. తిరుమల పూర్తిగా ప్రక్షాళన జరగాలి. తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత జనసేన పార్టీ మీద ఉందండి. సార్, మీరు స్థానికులు సహజంగా గతంలో మనం చూస్తే కాలుబాట గుండా కావచ్చు, అలిపిరి కానీ, లేదంటే తిరుమల అలిపిరి శ్రీవారి మెట్లు, లేదంటే తిరుమల చాలా తక్కువ మోతాదులో ఉండేటివి.
వాళ్ళకి చాలా లిమిటెడ్గా ప్లేసెస్ కూడా ఇచ్చేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా జరిగేటివి. ఇవాళ విచ్చలవిడిగా ఒక్కొక్కరికి ఎక్కడికెక్కడో అక్కడ ఇచ్చేస్తున్నారు. జెరాక్స్ కాపీలు పెట్టి 2-3 చోట్ల ఒక్కొక్కరు పెట్టుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? సార్, ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన ఆఫీసర్ని బాలసుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక ఆయన చేసి 9 సంవత్సరాలు ఒక్క ఫైలు కానీ ఒక్క షాపు కానీ అలర్ట్ చేయకుండా నీతి నిజాయితీ ఒక ఆఫీసర్ అంటే దేవుడికి కాపలా కుక్కలాగున్నాడు ఆయన. కాపలా కుక్క. ఎందుకంటే ఏది ఫ్రాడ్ ఇది డాక్యుమెంట్స్, ఏది ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫ్రాడ్ డాక్యుమెంట్స్కి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని అంత బాగా అద్భుతంగా చేసిన ఆయన. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాలసుబ్రహ్మణ్యం గారు జేఓగా ఉన్నారు, టీటీడీ చైర్మన్గా ఆదికేశ్వర నాయుడు ఉన్నారు. ఒక చిన్న విషయం అడిగితే, సార్ నేను సీఎం గారికి చెప్పాను మీతో మాట్లాడతాడంటే ఆయనకి తడిసింది. ఆ విషయం ఆయనతో ఎందుకు చెప్పినావు? తిరుమల విషయం అంటే సీఎం గారు ఇప్పటికంటే ముందు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకో నాకైతే సీఎం గారి మీదే అంత జాగ్రత్త లేదేమో అనిపిస్తుంది. అంతకుముందు తిరుమలలో చిన్న విషయం అన్నా సీఎం దృష్టికి వెళ్ళేది, ఒక్క అవినీతి కానీ ఏది జరిగేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే, యాత్రికుల విషయంలో లడ్డు క్వాలిటీ పెరిగింది, భోజనాల విషయంలో క్వాలిటీ పెరిగింది, యాత్రికుల సౌకర్యాలు పెరిగింది. అంతేగాని ఈ తట్టల విషయంలో ఆయన దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. ఇది కొన్ని కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఏంటంటే ఒక తట్టకి రోజుకి 3,000, టీటీడీకి కట్టేది ఎంత వీళ్ళు? అసలు కట్టడం లేదు. మినిమం కొన్ని తట్టలకి 3,000 రూపాయలు ఉంది నెలకి. షాపులకైతే 1,500 ఉంది. ఒక్కొక్క షాపుకి నెలకి 6 లక్షలు వసూలు చేసేది ఉంది. 6 లక్షల రూపాయలు. వీటన్నిటిని నిగ్గు తేల్చాలి. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అది పెద్ద విషయం కాదు. ఆయన పాపం ఎక్కినప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తానే ఉంది, ఆయన దాన్ని సాల్వ్ చేసుకుంటానే ఉన్నాడు. ఆయన్ని పవన్ కళ్యాణ్ విషయంలో, మా తిరుపతి ఎమ్మెల్యే విషయంలో తప్పు పట్టేదానికే లేదు. దేవుడు వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటాడు, సమయం వచ్చినప్పుడు మొత్తం జరుగుతుంది. కానీ కొండ మీద మాత్రం తట్టల స్కామ్ అనేది పెద్ద కొన్ని మీడియా తట్టలు అంటారు, కొందరు వైసీపీ వాళ్ళు అంటారు. మొత్తానికి ఏం జరిగిందంటే లాస్ట్ కంటే ఇప్పుడే ఎక్కువ జరుగుతూ ఉంది అనే పేరు ఆడ వచ్చేస్తుండదు. అది ఎవరు చేస్తూ ఉన్నారో మనకైతే విజిలెన్స్ ఎంక్వైరీలో బయట రావాలి అది. ఎందుకంటే ముందే తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, అందుక వేసింది ఓటు అని చెప్పి నేను అడిగారు, మమ్మల్ని నిలేసి అడిగినారు ఏంది ఇది అనేసి. ఆడపోతే అంత వైసీపీ వాళ్ళు ఒక అవినీతి రోడ్డుని వేసింది వైసీపీ వాళ్ళు వేసినారు. దాంట్లో అందరూ ప్రయాణించాలనుకుంటా ఉన్నారు. దాన్ని దయచేసి మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కొంచెం తిరుపతి మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని క్లియర్ చేస్తారని ఫుల్ నమ్మకం అయితే మాకుంది. మొత్తం మీద తిరుమలకి సంబంధించి ఇప్పటికే కూడా ప్రక్షాళన కొనసాగిస్తున్నాం. ఇప్పటికే 100 రోజులు అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా తిరుమలకు వచ్చిన సమయంలో తిరుమల నుంచి కూడా ప్రక్షాళన కొనసాగిస్తానని చెప్పిన నేపథ్యంలో దానికి కట్టుబడి పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ మంచి నిర్ణయాలు తీసుకొని మేము ముందుకెళ్తామంటున్నారు. ఇందులో అధికార పార్టీకి సంబంధించి అది ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదంటే ఆయన అనుచరుల, లేదంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేతలు ఎవరు అండదండలు ఉన్నా ఈ తట్టలకు సంబంధించి వెనకాల ఎవరున్నా కూడా సరే పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేయాలనేది ప్రధానంగా డిమాండ్ కిరణ్ రాయల్ గారు కావచ్చు, లేదంటే మరి కొంతమంది నేతలు చెప్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అదే స్థాయిలోనే టీటీడీకి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీలు ఏదైతే వీళ్ళు చేస్తారా చేయరా వేచి చూద్దాం. వీడియో జర్నలిస్టులు కూడా కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి.